పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడ చూసినా గుంతలు పడి ఉండడంతో ఆ రోడ్డుపై ప్రయాణించడం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. వర్షాకాలం అయితే ఇక్కడి వారి పరిస్థితి మరీ దారుణం. ఓ పక్క గుంతలు, మరో పక్క బురదతో ఇబ్బందులు నడుమ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన కరువైందని స్థానికులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. సుల్తానాబాద్ నుండి జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. సుల్తానాబాద్ టు జమ్మికుంట రోడ్డుకు టెండర్ పూర్తి అయ్యి పనులు మొదలు పెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతినిత్యం వందలాది వాహనాలతో పాటు అధిక లోడుతో వచ్చే లారీలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ఈ రోడ్డుపైన వెళ్లాలంటే నరకం కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. సుల్తానాబాద్లో పేరుకే మున్సిపాలిటీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పూర్తిగా అధ్వానంగా ఉన్నది. కాళేశ్వరంపూర్ నుంచి మధ్యకుంట పోయే రోడ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇరుపుర రోడ్లు అయిపోయింది. గుంతల మయంతో ట్రాఫిక్తో చాలా ఇబ్బంది అవుతుంది. గ్రానైట్ రాళ్ళు, లారీలు, ఉష్క లారీలు విపరీతమైన రద్దీ ఉన్నది. అటు పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. సాయంత్రం అయిందంటే పూర్తిగా ఒక మనిషి కనబడని రేంజ్లో డస్ట్ ఉంటుంది. ఆ లారీలో విపరీతమైన రద్దీ ఉన్నది. పోవడం ఇబ్బంది ఉన్నది. రైల్వే ట్రాక్ కాడ అది విడిచి లేక అదో ఇబ్బంది ఉన్నది. ఘోరంగా పేరుకే మున్సిపాలిటీ కానీ రోడ్లు అయితే పూర్తి అధ్వానంగా ఉన్నాయి. రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి. ఆ అధ్వాన పరిస్థితుల్లో జనాలు నరకయాతన అనుభవిస్తుండ్రు. అటు కాళేశ్వరంపూర్ కానీ మధ్యకుంట కానీ పోవాలంటే నరకం చూపెడుతుంది. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. రోడ్లు అయితే పూర్తి అధ్వానంగా ధ్వంసంగా ఉన్నాయి. స్థానిక మున్సిపల్ అధికారులు కానీ, రోడ్డు భవన శాఖలు కానీ, జిల్లా అధికారులు కానీ దాన్ని చొరవ తీసుకొని రోడ్లు బాగు చేస్తేనే ఈ ట్రాఫిక్ నియంత్రణ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులు అయితే రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కోరుతున్నాను. నడుస్తుంటే మొత్తము బొందలు అయిపోయినాయి. ఆ బొందలకి వెళ్ళి వెహికల్ పోవాలన్నా అని పక్కపొంటి కారు జీవో పోవాలన్నా అని చాలా ఇబ్బంది అవుతుంది. తరచు దుమ్ము మాత్రం అయితే విపరీతమైన దుమ్ము. వెనక పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. మరొకటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ప్లస్ మళ్ళొకటి మొన్ననే రీసెంట్లీ ఇక్కడ మన మసీద్ కాడ సుల్తానాబాద్ మండల ఆఫీస్ పక్కపొంటి పెద్ద గ్రానైట్ రాయి బోర్ల పడ్డది. అది పెద్ద ప్రమాదకరమైన ముచ్చట. అధికారులు కానీ, రోడ్డు భవనాల అధికారులు కానీ వాళ్ళు మనం చెప్పడం వల్ల వాళ్ళు శ్రద్ధ వహిస్తలేదు. దాన్ని పట్టించుకోవడం నాదుడు లేడు. ఈ అధికారులు మొత్తం నిర్లక్ష్యం చేస్తారు. ఈ అధికారులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు. మొత్తం అద్మానం అయిపోయిన రోడ్లు. అద్మానం అంటే విపరీతమైన బొందలు. ఆ బొందలకి వెళ్ళి బైక్ పోవాలంటేనే కష్టమై ఎప్పుడు ఆ లారీ కింద పడి మనం చనిపోయే వరకు కూడా ప్రమాదం ఉన్నది. అలాంటి దారుణాలు జరగకుండా ఈ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన అధికారి కానీ, ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ దీన్ని వెంటనే శ్రద్ధ తీసుకోవాలి. మళ్ళొకటి ఈ దుమ్ము వల్ల